శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి ఇంట్లోకి ప్రతిరోజు రాత్రి సీక్రెట్గా రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతోంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 15 నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీరు వింటే గనుక మీ గుండె జల్లుమంటుంది. రాత్రిపూట రహస్యంగా ఈ దేవత మీ ఇంటికి వచ్చి వెళుతోంది. అయితే ఆ దేవత ఎవరు అని మీకే తెలుస్తుంది. మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలాగే దానికి మించినటువంటి ఆనందం మీరైతే పొందబోతున్నారు. ఇన్నేళ్ల నుండి అసలు ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా? అయితే మా జీవితంలో ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కోవడం కోసం కారణమైంది మేమేనా? మా జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యలు పడటానికి అసలు కారణం ఇదేనా అని మీరే ఆశ్చర్యానికి గురవుతారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఏంటో మీకు తెలిసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో వృశ్చిక రాశి అనేది 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి గురించి చూసినట్లయితే గనుక వీరైతే చాలా తెలివివంతులని చెప్పుకోవాలి. వీరి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ దానిని ఎలా ఎదుర్కోవాలి అనే శక్తి సామర్థ్యాలు వృశ్చిక రాశి వారికి చాలా అధికంగానే ఉంటాయి. వీరికి ఉండేటటువంటి ఏ సమస్యలు అయినా కానీ చాలా ఈజీగా పరిష్కరించుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎటువంటి ఛాలెంజ్ అయినా కానీ ఫేస్ చేయడం కోసం సిద్ధంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు వీరి జీవితంలో వీళ్ళ వయస్సుకు మించినటువంటి కష్టాలను చూస్తూ పెరిగారు. వృశ్చిక రాశి వారికి వచ్చిన సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు. వీరికి ఉండేటటువంటి సమస్యలను చూసి ఎప్పుడు కూడా భయపడరు. ఏ సమస్య అయినా కానీ దానిని అధిగమించాలి అనే మనస్తత్వం వీళ్ళకైతే కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా వీరికి ఓటమి భయం అనేది కలగదు. వీరికి ఓటమి ఎదురైనా కానీ దానిని వీళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు కష్టపడినా విజయం పొందడం కోసం వీరైతే వీళ్ళ కృషిని ఆపరు. వృశ్చిక రాశి వారు ఎలా ఆలోచిస్తారంటే వీరి సమస్య యొక్క పునాది మీదనే దృష్టి పెడతారు. ఇలా వీరు డీప్గా ఆలోచించి వీళ్లకు ఉన్న సమస్యనైతే వేర్లతో సహా పీకి పాడేస్తారు. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా పైపైన మాటలను మాత్రం ఎట్టు పరిస్థితుల్లో వినరు. ఏ పని కూడా పైపైన మాటలు విని చెయ్యరు. వీరికి లోతైన విశ్లేషణ అనేది అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరికి కూడా దొరకనటువంటి వ్యక్తులు. ఇక్కడ ఏంటంటే వీరు ఎవరికి కూడా అంత తేలిగ్గా అర్థం కారు. ఎవరైనా వీరికి కీడును తలపెడుతున్నారని వీరికి అర్థమైతే వీళ్లకు తెలిసిన వెంటనే చాలా అప్రమత్తమైపోతారండి. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అందరికంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైనా ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారు అని తెలిసినా లేదా ఎవరైనా వీరికి అపాయం చేస్తున్నారని వీరికి అర్థమైనా వీరు మాత్రం అస్సలు సహించలేరు. వాళ్ళని మాత్రం అస్సలు వీళ్ళు వదిలిపెట్టరు. ఈ వృశ్చిక రాశి వారి మాట తీరులో కానీ వీరి చేతలలో కానీ ఎక్కడా కూడా ఎవరికి అర్థం కారు. వీరి వ్యూహాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు చిన్న వయస్సు నుండి కూడా వీరు ఎక్కువగా కష్టాలను చూస్తూ పెరిగారు. అందుకే వీరు తమ జీవితంలో ఇక మీదట వీరి చిన్నతనం నుండి పడిన కష్టాలను రానివ్వకుండా జాగ్రత్త పడతారు. అటువంటి కష్టాలు రాకుండా ఉండేందుకు వీరు జీవితంలో కృషి చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరు 10 మందిలో ఒకరిలా ఉండటం అంటే నచ్చనే నచ్చదు. వీరు నలుగురిలో ఒకేలా ఉంటే ఇంకో ప్రత్యేకత ఏముంది? మాకంటూ సపరేట్ స్టేటస్ ఉండాలి. అందరికంటే కూడా మేము గొప్పగా ఉండాలి. సమాజంలో మాకు గుర్తింపు అనేది రావాలి. మేమంటే ఏంటో నిరూపించుకోవాలి అనే ఆలోచనని వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా అన్ని మంచి లక్షణాలే ఉంటాయండి.
వీరికి తెలివి బాగా ఉంటుంది. వీరి ఆలోచన సరళి అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఇలా వీళ్ళ యొక్క ఆశయాలు గాని, డబ్బు సంపాదించాలి అని, డబ్బు సంపాదించాలని కోరిక గాని, 10 మందితో పోటీ పడుతూ వీరైతే ఉన్నత స్థితిలో ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా డబ్బు అనేది వీరి చేతిలో ఉంటుంది. వీళ్ళకు సంబంధించిన కష్టాలను తొలగింపజేసుకోవడం కోసం చాలా కష్టపడతారని చెప్పొచ్చు. వీరికి డబ్బుల పరంగా ఎటువంటి లోటు అనేది ఉండకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే వీరెప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురించి చూసినట్లయితే గనుక, తమ చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగారు. ఒకసారి మనం ఆలోచిస్తే గనుక, వీళ్లకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది కూడా ఉండదు. వీరికి నా అనుకున్న వాళ్ళు కూడా దూరమవుతారు. వీళ్ళని ఎక్కువగా అవమానించే పరిస్థితులే ఉంటాయి. ఇలాంటి వీరు వీళ్ళ జీవితంలో ఇటువంటి సందర్భాలను వీళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక మీదట వీరి జీవితం అనేది ఎప్పుడు కూడా సమస్యలు రాకుండా, లేకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇటువంటి వాటికి వీరి జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టి తమ జీవితంలో వీరు ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే ఎదుర్కొంటున్నారు. ఇటువంటివి వీరి జీవితంలో ఎదుర్కొన్నారు కాబట్టే, నా జీవితంలో నేను ఎదగాలి. నా లైఫ్ అనేది పూర్తిగా మారిపోవాలి. నేను అందరికంటే కూడా ప్రత్యేక స్థానంలో ఉండాలి అని ఈ వృశ్చిక రాశి వారు మంచి చెడులను అన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని డబ్బు అనేది సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక డబ్బు అనేది మన దగ్గర ఉంటే ఎవ్వరు కూడా మనల్ని తక్కువ అంచనా వేయరు. మనల్ని చిన్న చూపు చూడరు అనేటటువంటి విధంగా వీరైతే మారుతారు. వీరు డబ్బు సంపాదన మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వీరు ఎదగడానికి ప్రతినిత్యం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు చాలా లక్కీ అండి. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. అంటే వారు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ వృశ్చిక రాశి వారు ఇస్తారు. వృశ్చిక రాశి వారికి నా కుటుంబం, నా వాళ్ళు అనేటటువంటి స్వార్థం అనేది చాలా అధికంగా ఉంటుందండోయ్. ఈ కారణం వల్లనే వీరికి ఎక్కువగా ఆప్తులనే వాళ్ళే అధికంగా ఉంటారు. వీరి యొక్క కుటుంబ క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. అదే వీరికి ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా గాని ఆ కష్టాలను వారే నెత్తిన పెట్టుకొని వీరి కుటుంబ సభ్యులు ఆ కష్టాలను పడకూడదు అని వీళ్ళే బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి కుటుంబానికి వీళ్ళైతే అండగా నిలుస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఎన్నోసార్లు వీరు కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉన్న వాటిని గుర్తు చేసుకుని ఒంటరిగా కూర్చుని ఎన్నోసార్లు కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా బయటపడటం కోసమే వీరికి దైవరక్షణ అనేది, దైవానుగ్రహం అనేది ఉంది అనే చెప్పుకోవాలి. అయితే వీరి ఇంట్లోకి రహస్యంగా ఈ దేవత వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. ఆమె ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి వెళుతుంది. ఆ దేవత ఎప్పటి నుంచైతే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకైతే చాలా వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుండి, సమస్యల నుండి మీరైతే త్రుటిలో తప్పించుకున్నారు అనే చెప్పుకోవాలి. మీరు ఎన్నో సమస్యలు గాని, బాధలు గాని మీరైతే పడుతూ ఉంటే గనుక ఆ దేవత ఎప్పటికప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. లేదంటే మీరు మీ జీవితంలో ఏమాత్రం సక్సెస్‌ని చూడగలిగేవారు కాదండి. అయితే అలా చెప్తున్నారంటే కారణం మీకు ఆ దేవత అనుగ్రహం అనేది ఉంది కాబట్టి. మీరు మీ జీవితంలో కాస్తో కూస్తో ఆనందంగా, సంతోషంగా ఉంటున్నారంటే దానికి అసలు కారణం ఆ దేవతనే. కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆ దైవం మనిషి రూపంలో వస్తే ఎవరు కూడా ఆ దైవాన్ని గుర్తించరు. లేదా దైవం సాక్షాత్తు కనిపిస్తే గనుక ఆ దైవాన్ని చూసి తట్టుకునే శక్తి ఈ ప్రపంచంలో ఏ మానవుడికి కూడా లేదు. అందుకే ఆ దైవం సాక్షాత్తు ఎవ్వరికి కూడా కనిపించదు. కేవలం ఆ దేవత మానవుడి రూపంలో గాని లేదా ఏదో ఒక రూపంలో గాని మీకైతే కనిపిస్తుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు నాలాంటి వాళ్ళ మాట రూపంలో కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది.
కాబట్టి ఆ దేవత గురించైతే మీరిప్పుడు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకు అని అంటే, మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ తొలగిపోతున్నాయి అని చెప్పుకోవాలి. అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు అనేవి రావు అని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరు అని మీకు తెలిసిందంటే, మీ గుండె జల్లుమంటుంది. ఆ దేవత మరెవరో కాదు, మీ కులదైవమే. మీరు ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. మీ అమ్మమ్మలు గాని, తాతయ్యలు గాని ఉంటారు గదా! వారిని మీరైతే ఒకసారి అడిగి తెలుసుకోండి. మన కులదైవం ఎవరు అని. మన కులదైవం ఎక్కడ ఉంటుంది అని. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి కులదైవం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఆమె మీ ఇంటికి కేవలం రాత్రి సమయాలలో మాత్రమే వచ్చి వెళ్తూ ఉంది. ఆమె మీ నుంచి అయితే ఇటువంటివి కోరుకుంటుంది. పూజలను, నైవేద్యాలను ఆ దేవత మీ నుండి కోరుకుంటూ ఉంది. మీ జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా తీసేయాలి అని ఆ దేవత అనుకుంటుంది. అందుకే ఎప్పటి నుండో కూడా రహస్యంగా మీ ఇంట్లో అడుగు పెడుతోంది. ఇలా ఎందుకు అని అంటే గనుక, ఈ వృశ్చిక రాశి వారికి కోపం అనేది ఉన్నప్పటికీ, వీరు ఎక్కువగా అరిచేవాళ్ళైనప్పటికీ, వీరికి మనస్తత్వం అనేది చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఆ మంచితనానికి ఆ దైవం కూడా ఆశీర్వాదం అనేది మీకు పుష్కలంగా ఉంది. మీరు ఒకసారి గమనించి చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటంటే, మీరు ఇంటి బయట ఏదో ఒక శబ్దం అనేది వినే ఉంటారు. అది రాత్రి సమయాలలో మాత్రమే. మీరు ఆ శబ్దం విని ఒకసారి డోర్ తెరిచి చూస్తే గనుక మీకు ఎవరూ కనిపించరు. ఒక్కోసారి మీకైతే గజ్జెల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎవరో నడుస్తూ ఉన్నట్టు శబ్దం అనేది వస్తుంది. అయితే ఖచ్చితంగా ఆ శబ్దం మరెవరిదో కాదు. మీ ఇంటికి సంబంధించిన కులదైవానిదే. ప్రతి ఒక్కరికి కూడా తమ కులదైవం అనేది వేరువేరు దేవతగా అయితే ఉంటుంది. మీరైతే ఈ సమయంలో మీ కులదైవం ఎవరు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అయితే మీ కులదైవం ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. మీకు ఉండే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వాలి అని అయితే ఆ దేవత ప్రయత్నం చేస్తోంది. అంతకుముందు మీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు. ఏ సమస్యలు అయినా గానీ ఇప్పుడు పూర్తిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదంతటికీ కూడా కారణం మీ కులదైవం అనుగ్రహం ఉండటం వల్లనే జరుగుతోంది. ఇకనైనా మీరు తెలుసుకొని మీరైతే మీ కులదైవానికి సంబంధించిన పూజలనైతే చెయ్యండి. మీ శక్తి మేర మీకు వీలైనంతలో మీ కులదైవాన్ని ఆరాధించండి. అంటే మీ కులదైవం ఫోటో గాని మీ ఇంటికి తెచ్చుకోండి. పూజ చేయడం మొదలుపెట్టండి. ఇలా మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. కులదైవాన్ని ఎలా పూజించాలి? ఎలా ఆరాధించాలి? ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి? ఇటువంటి అంశాలను మీరైతే తెలుసుకొని ఇప్పటి నుండే మీరు పూజలు చేయడం ప్రారంభించండి. కాబట్టి మీరు మీ కులదైవానికి పూజలు చేయడం వలన మీ మీద అనుగ్రహం అనేది ఉంటుంది. ఎన్ని పనులు చేస్తూ ఉన్నా గానీ, మీరు ఏ దేశంలో ఉన్నా గానీ, ఎక్కడ ఉన్నా గానీ, ఆ దైవం ముందు అవేమి కూడా పనిచేయవు. కాబట్టి మీరు ఉన్న చోటనే అంటే మీ గృహానికి, మీ గృహంలో కులదేవ పూజను మొదలుపెట్టండి. మీకు ఉండే సమస్యల గురించి ఎంతమందికి చెప్పినా గానీ ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి మీకు ఉండే సమస్యల గురించి ఆ దైవం ముందే చెప్పుకోండి. ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది మీకు లభిస్తుంది. మీరు మీ కులదైవాన్ని పూజించడం మొదలుపెట్టండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఇలా చేస్తే గనుక మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తొలగిపోతాయి. మీకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. మీ జీవితం చాలా ఉన్నతంగా మారుతుంది. చూసారు కదా వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.